హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఈరోజైతే చల్ల చక్రాలు చేస్తున్నాండి. ఇది చరణ్ గారికి చైతుకి చాలా ఇష్టం. ఇక్కడ నేనైతే చల్ల చక్రాల కోసం బియ్య పిండి అయితే జల్లిస్తున్నాండి. ఇది మరక పట్టించారండి. ఇక్కడ దగ్గరలో ఉంటే మిషను బియ్యం పిండి చేసే మిషన్ ఉంది, అక్కడ మరపెట్టించి తీసుకొచ్చారండి. ఈ చలచక్రాలు అయితే ఓల్డ్ వంటకమేనండి. ఇదైతే మా అత్తగారు వాళ్ళ అత్తగారు అంటే చరణ్ గారు వాళ్ళ నాన్నమ్మ గారి దగ్గర మా అత్తగారు నేర్చుకున్నారు. ఇప్పుడు నేను మా అత్తగారి దగ్గర నేర్చుకుంటున్నా ఇవి చలచక్రాలు చేయడం. ఇది చరణ్ గారికి హానికాకి చేతుకి చాలా ఇష్టమండి. ఇది పిండి ఒకసారి మరపట్టించిన తర్వాత ఒకసారి ఇలా జల్లించుకోవాలండి. ఈ చలచక్రాలు బియ్య పిండిలో అంటే మజ్జిగలో కలుపుకోవాలండి. బియ్య పిండిని ఇది 1 లీటర్ పెరుగు తీసుకున్న 3 days నుంచి బయటే ఉంచేసండి. చాలా పుల్లటి మజ్జిగ, ఈ పెరుగుని మజ్జిగ చేసండి. ఈ మజ్జిగకి 3 డబ్బాలు పిండి అయితే వేస్తున్నాయండి ఇప్పుడు గిన్నెలో. ఇలా నిండుగా తీసుకుంటున్నాండి. 3 డబ్బాలు వేస్తున్నా. వాము కొంచెం వేస్తుందండి. ఇది ఒక 2 స్పూన్లు ఉంటుంది వాము. ఇప్పుడు సాల్ట్ వేస్తుందండి. అంటే ఈ రుచికి తగ్గట్టుగా, ఈ పిండికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్. కారం 2 స్పూన్లు వేస్తున్నానండి. ఇప్పుడు ఈ మొత్తం పిండిలో కలుపుతున్నాయండి ఉప్పు, కారం, వాముని. కారం కొంచెం తగ్గిందండి, ఇంకొక 2 స్పూన్లు వేస్తున్నా. అయితే కారం ఈ పిండికి 3 డబ్బాల పిండికి 4 స్పూన్లు అయితే వేసానండి. మజ్జిగ కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలండి, ఒకేసారి వేయకూడదు. ఇవన్నీ ఇలా కలుపుకోవాలండి. పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ముద్ద అయితే ఈ జంతికలు వేసేది ఉంటుంది కదండి, అదే మురుకులు, దానిలో వేస్తుందండి ఇలా. ఇదిగోండి ఆయిల్ కూడా మరిగింది, ఇప్పుడు ఇది వేస్తుందండి. ఇలా జంతికల్లో వేసేస్తుందండి. ఇది మళ్ళీ ముక్కలు చేస్తాయండి. ఇదైతే ఏగిపోయిందండి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీస్తున్నా. జంతిక డిజైన్ చేంజ్ అయింది అంతేనండి, ఏం లేదు. ఇదే చెప్తాను, పెద్ద జంతిక. అలాగే మిగిలిన పిండి అంతా కూడా వేసుకోవాలండి. ఈ విధంగా ఇలానే కలుపుకోవాలండి. నాకైతే మొత్తం మజ్జిగ ఏం పడలేదు, కొంచెం కొంచెంగా కలుపుకుంటే ఇంకా ఈ మజ్జిగ ఉందండి. మళ్ళీ కలుపుకోవచ్చండి, అప్పటికప్పుడు కలుపుకొని వేసుకోవచ్చండి. ఇది తొందరగా కూడా అయిపోయిందండి, పెద్ద పని అయితే ఏమీ లేదు.
ఇలా ఇలా పిండి ఉన్నప్పుడు మీకు ఒకసారి అది తిన్నప్పుడు అందులో ఉప్పు కారం సరిపోలేదన్నప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చండి ఉప్పు కారం. దీనికి ఏం వరి కానవసరం లేదు. సో ఇదే ఇంతే అండి, చాలా తొందరగా కూడా అయిపోతున్నాయండి పుల్ల చక్రాలు, పెద్ద పని ఏం కాదండి. ఇంక ఇందులో ఆయిల్ కానీ ఏమీ వేయలేదండి, ఉట్టి మజ్జిగ, వాము, ఉప్పు, కారం అంతే వేసి కలిపండి. కొంచెం కొంచెం మజ్జిగ వేసి ఈ విధంగా కలిపండి. చూడండి ఇలా వేగింది, కరకరలాడుతుంది చూడండి, క్రిస్పీగా ఇలా ఉండాలండి. ఏమైనా టేస్ట్ చేసి చూడండి, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో. మా నాన్నమ్మ గుర్తొచ్చింది. చూడండి సౌండ్ తెలుస్తుంది, కరకరలాడుతుంది క్రిస్పీగా, ఇలా వేగాలండి ఇది. సో రెడీ అయిపోయినాయండి చల్ల చక్రాలు. ఇవి పుల్లటి మజ్జిగ వేసి చేస్తాం కాబట్టి కారం కారంగా, పుల్ల పుల్లగా, వామ్ వేసాక ఆ ఫ్లేవర్తో చాలా బాగున్నాయండి టేస్ట్. సో ఇదే అండి ఈరోజు వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.